హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబుల్స్. మనం నేటి చేయబోయేది ఆంధ్రాలో చేసే వెల్లుల్లి చట్నీ. ఇది వచ్చి చాలా టేస్ట్ గా ఉంటుంది, అంటే సులభంగా చేయవచ్చు. ఇది కాంబినేషన్ చూస్తుంట చపాతీకి, ఇడ్లీకి, దోశకు, పొంగనాలకు పెట్టి తినవచ్చు. రుచి మనకు చపాతీ కాబట్టి ఇడ్లీ, దోశ, పొంగనాలకు ఈ చట్నీ చూస్తుంట మంచి కాంబినేషన్ గా ఉంటుంది. దీనికి వచ్చి మనం ఎక్కువ వెల్లుల్లి వేయాలా, దానికి తగినట్టు చిన్న ఉల్లిపాయ, ఎండుమిరపకాయ వేసి చేయపోతాము. రెండు చూద్దాం. దీనికి కావాల్సిన చూస్తుంట చిన్న ఉల్లిపాయ ఒక 20 ఎత్తుండాను, ఎండుమిరపకాయ ఒక 8, మన రంగు కోసం కాశ్మీరీ మిరపకాయ ఎత్తుండాను, చింతపండు వచ్చి ఒక 10 నిమిషాలు నేను నానబెట్టి ఉండాను. వెల్లుల్లి చూస్తుంట ఒక 100 గ్రామ్ వెల్లుల్లి ఎత్తి నేను ఉంచి పెట్టి ఉండాను. రెండైతే చేసి చూద్దాం. కడాయిలో మనకు ఒక 3 చెంచా మంచి నూనె పోసుకోండి. ఇప్పుడు వచ్చి వెల్లుల్లి ఫ్లేవర్ కావాలంట మన ఉల్లిపాయ తక్కువ చేసుకోవచ్చు. ఉల్లిపాయ వేసింది, మళ్ళీ వెల్లుల్లి బాగా వేయించుకోండి. వేసిన తర్వాత మనం ఎండుమిరపకాయ వేసుకుంటాం. ఉల్లిపాయ, వెల్లుల్లి, ఎండుమిరపకాయ ఇది 3 వేసి ఉన్నాను. మనం చింతపండు వేసేసి పొయ్యి ఆర్పేస్తా. ఆ వేడి చాలు. ఎండుమిరపకాయలు మనం నీళ్ళు పోయవద్దు, పెట్టి చింతపండు మట్టు వేసుకోండి. వేసేసి బాగా వేయించండి. ఆరిన తర్వాత మనం నూరుకుంటాం. దీనికి తగినట్టు ఉప్పు వేసుకోండి. ఆ కడాయిల్ని మనం నూనె పోసి తాలింపు చేసుకుంటాం. ఆవాలు వేసుకోండి. వెల్లుల్లి కొద్దిగా వేసుకుంటాం మనం, వెల్లుల్లి రెబ్బలు. ఇది వచ్చి ఆప్షనల్ దా, మీరు కావాలంటే వేయండి, లేదంటే వదిలేయండి. ఒక ఎండుమిరపకాయ వేసుకుంటాం గిల్లి, కరివేపాకు కొద్దిగా, మన నూరిన చట్నీని వేసిస్తాను. చూసారా, అంతేనండి, ఆంధ్ర వెల్లుల్లి చట్నీ రెడీ. నేను ఆంధ్ర వెల్లుల్లి చట్నీ ఎలా చేసాను చూస్తుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. ట్రై చేసి కమెంట్ చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.